హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక యమ్మీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించేస్తాను. వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ రాగులు తీసుకున్నా. రాగులు చాలా డస్ట్ ఉంటుందండి. సో ఇలాగా మనం ఒక 4-5 టైమ్స్ అయినా ఫింగర్స్తో మంచిగా రుద్ది క్లీన్ చేస్తే తప్ప క్లీన్ అవ్వవు. చూడండి లాస్ట్కి ఎంత క్లీన్గా వచ్చాయో, క్రిస్టల్ క్లీన్గా వస్తాయి. అప్పుడు వాటిని మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా నానబెట్టాలి. ఇక్కడైతే పెసలు తీసుకున్న, వీటిని కూడా మంచిగా క్లీన్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ నానబెట్టేశాక రెండింటిని కలిపి ఇలా ఒక జల్లెల్లో వేసి పెట్టాను. చూడండి మార్నింగ్కి ఎంత మంచిగా మొలకలు వచ్చాయో న్యాచురల్గా. చూడండి మొలకలు చూపిస్తున్నాను, ఎంతెంత పొడవు వచ్చాయో. అసలు ఇంకొక 1 డే పెట్టింటే ఎంత బాగా వచ్చింటాయో. ఇంకా దీంట్లోకి అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక 3 తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాను, జీలకర్ర వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి దీన్ని మెత్తగా రుబ్బుకోవాలండి. రాగులు కదా మిక్సీ జార్కి దొరకవు, అందుకే చాలాసేపు మెత్తగా రుబ్బుకుంటే మనకు చాలా మంచిగా పేస్ట్ అవుతుంది. ఇలా పేస్ట్ అయిన దాన్ని దీంట్లో కొద్దిగా సోడా వేసేసి ఒక 15 to half an hour, 15 minutes to half an hour అలా పర్మినేట్ చేసేసేయాలి. పక్కన పెట్టేసి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దానిపైన ఇంకా దోశల్లాగా వేసేసుకోవడమే. ఈ దోశలను అయితే మనం గీతో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. మొలకలు కట్టిన దోశ కాబట్టి చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా హెల్త్కి మంచిది కూడా. రాగులు వేసాం కాబట్టి కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇంకొక చిన్న టిప్ అండి, రాగితో ఏమైనా చేసుకునేటప్పుడు మనం దానిపైన మూత పెడితే రాగి మీద వైట్గా లేయర్స్ వస్తుంది కదా, ఆ లేయర్స్ రాకుండా ఇలా మంచిగా మనకి ఈవెన్గా కాలుతుందండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ తినే టైం ఇంకా దోశనైతే నేను పీనట్ చట్నీతో తింటున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.